హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. ఈరోజు అయితే కార్తీక మాసంలో లాస్ట్ మండే అనమాట. సో నేను ఎంటైర్ కార్తీక మాసంలో ఒక 2 మండేస్ అయితే ఇలా పూజ చేసుకున్నాను. లైక్ నేను పీఠం పెట్టుకొని అందులో శివలింగాన్ని పెట్టుకొని శివుడి విగ్రహం పెట్టుకొని శివలింగానికి నేను అభిషేకం చేసుకున్నాను. ఫస్ట్ టైం ఏమో వాటర్తో చేసుకున్నాను. సెకండ్ టైం ఇప్పుడైతే నేను పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. నేను పూజ అంటే ఎక్కువ ఏం చేసుకోలేదు. ఒక శివలింగాన్ని పెట్టుకున్నాను, ఒక శివుని విగ్రహం పెట్టుకున్నాను, అండ్ గౌరీమాతను చేసుకున్నాను, గౌరీదేవికి పూజ చేసుకున్నాను, నెక్స్ట్ శివయ్యకు పూజ చేసుకున్నాను. ఆ తర్వాత శివలింగానికి నేను అభిషేకం చేసుకున్నాను. ఫైనల్గా హారతి అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేను హారతి అండ్ ధూపం అండ్ అగరబస్తీ ఇవన్నీ చేసుకుని చూపించుకొని 108 టైమ్స్ అయితే నేను అభిషేకం చేసుకున్నాను. మా హస్బెండ్తో కూడా 108 టైమ్స్ నేను అభిషేకం చేయించాను, ఓం నమ శివాయ అనుకుంటూ. అండ్ నేను నారికేల దీపం పెట్టుకున్నాను, ప్రమిద దీపాలు పెట్టుకున్నాను, అండ్ నాది మా హస్బెండ్ది కలిపి 365 ఒత్తులు కూడా వెలిగించుకున్నాను. తనది తను వెలిగించుకున్నారు, నాది నేనే వెలిగించుకున్నాను. సో ఈరోజు మొత్తం మేము మా ఇంట్లో ఆ శివయ్య స్మరణతో నిండిపోయిందనమాట. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇల్లు మొత్తం ధూపంతో ఇలా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నా పూజ ఎలా ఉందో చెప్పేసేయండి. అండ్ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే అవి కూడా నాకు చెప్పండి, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను. బికాస్ నాకు అస్సలు పూజలు రావు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అండ్ ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకి నేను చేసుకోవాలనుకున్నాను. అండ్ ఇలా పూజ చేస్తారా చేయరా అని కూడా నాకు తెలీదు, బట్ నాకు అనిపించింది నేను చేసుకున్నాను అనమాట. సో పళ్ళు పెట్టుకున్నాను అండ్ నేను ప్రసాదాలు ఏం చేసుకోలేదు. అండ్ ఫైనల్గా నేను మా ఇంటి పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుంది అండ్ అక్కడ శివలింగం ఉంటుంది. సో ఆ లింగాన్ని దర్శనం చేసుకొని సాయిబాబాని దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను.